హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల ఇగురు. ఇది ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. చూసారు కదా అవుట్పుట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఇలాగే ట్రై చేయండి. మనం ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదు. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఫిషెస్ని నీట్గా వాష్ చేసి పెట్టుకుని వాటికి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఏంటంటే ఫిషెస్ని ఫ్రై చేసుకోవడానికి మనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడే దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచుకుంటున్నాం మనము. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా ఈ ఫిష్ పీసెస్కి. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఫిష్ అనేది మనకి నీచు వాసన రాకుండా ఉండాలంటే వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మజ్జిగతో వాష్ చేసుకుని మళ్ళీ వాటర్తో వాష్ చేసుకుంటే మనకి ఆ నీచు వాసన అనేది ఉండదు. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా, వాటిని చక్కగా ఈ చేపలన్నిటికీ పట్టేలాగా మసాలాలు బాగా మనం కలుపుకోవాలి. వీటిని మనము ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు. ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే మనకి ఇవి బాగా మసాలాలన్నిటిని పీల్చుకుంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం డీప్ ఫ్రై ఏం చేయము, జస్ట్ నార్మల్ ఫ్రైయే చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ని ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి, చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, మాడిపోతాయి. కాబట్టి చక్కగా అంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ పీసెస్ కూడా వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకా మన ఛానల్లో ఫిష్ పులుసు ఎలా తయారు చేసుకోవాలి, ఫిష్ ఫ్రై అలా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫిష్ ఇగురు ఉంది. మనకి ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకి ఫిషెస్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత వచ్చేసి ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి. అంటే మనం ఆల్రెడీ అక్కడ ఫిషెస్లో కూడా యాడ్ చేసాం, ఇక్కడ కూడా చూసి యాడ్ చేసుకోండి. ఇది ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి ఇది. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఎప్పుడైనా సరే ఈ విధంగా చేయండి మీరు, చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయితే. ఇవన్నీ బాగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పీసెస్ అనేవి చక్కగా బాగా మగ్గించుకోవాలి మనం. లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి ఈ ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేయాలి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. కలర్ఫుల్ చపాతీ, హోలీ స్పెషల్ రెసిపీ, ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. టొమాటో పీసెస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని బాగా మగ్గిచ్చేసుకోవాలి. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. అది మీరు కానీ ఓపెన్ చేశారంటే మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి, చాలా సింపుల్గా ఈజీగా యూనిక్గా ఉంటాయి రెసిపీస్. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టొమాటోస్ అనేవి మగ్గిపోయాయి, బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి
ఇప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో ఫిష్ పులుసు కూడా ఉంది, ఫిష్ ఫ్రై కూడా ఉంది, వాటిని కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా కొబ్బరి నూనె ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, పానీపూరి రెసిపీ, బాదం పాలు రెసిపీ, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చుతాయి. చాలా ఈజీగా ఉంటాయి. బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఫిషెస్ అనేవి చక్కగా మనకి ఆ మసాలాలన్నిటిని బాగా పీల్ చేసుకున్నాయి, ఆ గ్రేవీ అంతటిని. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఒక ప్లేట్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కలర్ఫుల్గా ఉన్నటువంటి చేపల ఇగురు అనేది చక్కగా మనకి రెడీ అయిపోతుంది. చక్కగా దీన్ని అన్నంతో కానీ లేదంటే రాగి సంగట్లో కానీ తింటే చాలా బాగుంటుంది. అవుట్పుట్ చూసారు కదా, బాగా వచ్చేసింది కదా. ఇంకా మీ ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.